మీ పేరండి? గౌతమ ఆనందరావు అండి. ఏం చేస్తుంటారండి? నేనండి కొలిగిస్తుంటాను. ఓకే. ఎలా ఉంది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 5 నెలలు అయింది కదా! ఎట్లా కొనసాగుతుంది ప్రభుత్వం? ఇప్పుడు మట్టికి కొంచెం పర్లేదండి. తర్వాత మరి ఎలాగుంటుందన్నది ఇంకా నాకు సరిగ్గా తెలీదు. ఒక సంవత్సరం అయితే అండి అప్పుడు కొన్ని బడ్జెట్లు ఉన్నాయి కదా, అన్నీ ఒకేసారి చేయలేము కదండి. అలా చేస్తాడేమో అని మాకు అభిప్రాయంగా ఉంది. ఇప్పుడు మట్టుకు పర్లేదులేండి. పర్లేదండి. ఈ 5 నెలల కాలంలో ఈయన వచ్చిన తర్వాత అసలు ఏం చేశాడు సామాన్య ప్రజలకి? ఏం చేశాడంటే దానికి ఇంకా కొంచెం ఆన్సర్ చెప్పాలంటే కొంచెం టైం కావాలి. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్ముని మొత్తం దోచేసుకున్నాడు, ఈయనేమో ప్రజలకి పంచిపెడుతున్నారు అనేసి అంటున్నారు. నిజమేనా అదంతా? పంచి పెడుతున్నాడని చెప్పేసి అంటే కొన్ని బడ్జెట్లు ఆపాడు కదండి. అమ్మఒడి ఒకటి, వాలంటీర్లు ఒకటి, వీళ్ళందరినీ ఆపారు కదా. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ఇంకా ఇవన్నీ ఆపేస్తున్నాడు, మనకి ఏం చేస్తాడు అన్నది ఇంకా వాళ్ళకి తెలీదు. ఉండగా సంవత్సరం అయిందాకుండప్పుడు తను ఏం చేస్తాడు అన్నది మనకు తెలుస్తుంది. అప్పుడు దాకా మనం కొంచెం ఊహు పట్టి ఉండాలి. అంటే జగన్ ఉన్నప్పుడు మంచిగా చేశాడా, ఈయన ఉన్నప్పుడు మంచిగా జరుగుతుందా? జగన్ ఉన్నప్పుడు మాత్రం అది ఇష్టం వచ్చినట్టు చేశాడు. అంటే ఇష్టం వచ్చినట్లు అంటే మంచిగానే చెడ్డగానే చేశాడు. చెడ్డగానే చేశాడు. ఓకే. ఏ విధంగా అనుకుంటున్నారు చెడ్డగా? ఏ విధంగా చెడ్డగా చేశారనుకుంటున్నారు? ఇంకా అతను ఏంటంటే నీకు ఏదో ఆడవాళ్ళ గురించి అమ్మఒడని ఇస్తాడో ఇవ్వడో తెలీదు. ఏదో కొన్ని బడ్జెట్లు చేసుకొచ్చాడు, వాలంటీర్లు పెట్టాడు, అన్నీ చేశాడు. అయితే ఈ మొత్తం రాష్ట్రాన్ని అతను గుప్పుల్లో పెట్టుకుందాం అనుకున్నాడు. కొన్ని బడ్జెట్లు రూపాయిది ₹2 చేస్తాడు. ఇవన్నీ చెప్పాలంటే మరి చాలా టైం పడుతుంది. రూపాయిది ₹2 చేస్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు అనుకో, వచ్చిన గబుక్కుని ఒకేసారి దింపేటికి అతనా సరిపోడు. కొడాలి నాని, ఈ రోజా, ఈ వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్, పిన్నెల రామకృష్ణారెడ్డి, వీళ్ళు ఎందుకని ఎవరు ఏం మాట్లాడలేకపోతున్నారు? ఇప్పుడు ఈ ప్రభుత్వం పైన విమర్శ ఎందుకు చేయలేకపోతున్నారు? విమర్శ ఎందుకు చేయలేకపోతున్నారంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి కదండి. నాకు ఏం సరిగ్గా తెలియదు. దాని మూలం నాకు తెలిసినంత మట్టుకు నేను చెప్పాను. తర్వాత మాత్రం ఈ 6 నెలల్లోనూ మనం ఇవాళ రేపు చేద్దామన్నది ఏదో అంటే కొంచెం ఏదో చేయలేకపోతాం. చేయలేదని చెప్పేసి అనుకోవడం కూడా కొంచెం ఇబ్బంది కదండి. అందుకు కాబట్టి 1 సంవత్సరం పాటు చూసిన దాకుండి అప్పుడు తను చేస్తాడో చేయలేడు అన్నది మనకి తెలుస్తుంది. టైం ఇచ్చి చూడాలంటారా? టైం ఇచ్చి చూడాలండి మరి.